సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అంగన్వాడీ కేంద్రంకు కుర్చీలు ఆట వస్తువులు బహుకరణ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా పురస్కరించుకొని హుజూర్నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఇక 5 నందు కూడా ఐసీడీఏ సూపర్వైజర్ సోమమ్మ పర్యవేక్షణలో టీచర్ ఆకుల రజనీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ వ్యాపారవేత్త ఇక జోలకంటి చిన్న అప్పారావు గారి సతీమణి కీర్తిశేషులు జోలకంటి భాగ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కోడలు కుమారుడు జోలకంటి ఉపేందర్ మమత దంపతులు గర్భిణీ స్త్రీలు కూర్చొని భోజనం చేయట కొరకు 5,000 రూపాయలను విలువ చేసి 10 కుర్చీలను మరియు 2,000 రూపాయలు విలువ చేసి ఇక పిల్లల ఆట వస్తువులను కూడా పంపిణీ చేసి పిల్లలకు మిఠాయిలు పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త ఆకుల రాము కనకదుర్గం సేవా సమాజం పెద్దలు బాచిమంచి కొండయ్య హాజరైనారు. ఇక చిన్నపిల్లల గర్భిణీల బాలింతలు అవసరాలను గుర్తించి ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో తోడ్పాటు అందించాలని దాతలకు అభినందిస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఉమా గర్భిణీలు బాలింతలు తల్లులు పిల్లలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక 14 నెహ్రూ గారి జయంతి పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ డేగా ప్రభుత్వం ప్రకటించి ఎన్నో దశాబ్దాల నుంచి చిన్నపిల్లల కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అంగన్వాడీ కేంద్రం 5లో మనకి సంబంధించి గర్భిణీలు కూర్చుంటానికి ఇబ్బంది పడుతుందని చెప్పి టీచర్ గారు అయినటువంటి రజనీ గారు నా దృష్టికి తీసుకురాగా నేను పెద్దలు దేవాలయ చైర్మన్ బాచిమంచి కొండయ్య గారి దృష్టికి తీసుకుపోగా నేను కొండయ్య గారు కలిసి మన జోలగంటి ఉపేందర్ గారు మాకు భజన భక్తి పరులు వాళ్ళు మా యొక్క అన్నమయ్య భజన మండలిలో వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు మా గీతాలు చూసి. వారి దృష్టికి తీసుకపోతే వారి అమ్మగారి జ్ఞాపకార్థం బాలింతలు గర్భిణీలు కూర్చుంటానికి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండటానికి 11 చైర్లు ఏర్పాటు చేస్తానని అని చెప్పి సంవత్సరంతో ఎప్పుడో మనకు మాట ఇచ్చాడు. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కేంద్రానికి వచ్చి వారు స్వయంగా ఫర్నిచర్ షాప్కి వెళ్ళి వారు కూడా వచ్చి మనకి మెటీరియల్ ఇప్పించి ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలకు కూడా ఆట వస్తువులు సుమారు 1,000 రూపాయలు పెట్టి ఆట వస్తువులు కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ కేంద్రంలో ఉండి పిల్లలు ఆడుకోవడానికి ఆ వస్తువులు ఇప్పించడం జరిగింది. ప్రభుత్వం నుంచి అందే వాటికంటే వారి సహకారం కూడా ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆ యొక్క దంపతులకి మరీ కృతజ్ఞతలు మరియు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి చేతి మీదుగా ఇప్పుడు పిల్లలకి ఆట వస్తువులు అందించాల్సిందిగా సూపర్వైజర్ గారిని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా దాతలు జోలగంటి ఉపేందర్ మమత దంపతులు మన యొక్క అంగన్వాడీ కేంద్రం 5కు ఆట వస్తువులు మరికొద్దిసేపట్లో మిఠాయిలు కూడా మంచి మిఠాయిలు తీసుకొచ్చారు. మిఠాయిలు కూడా పిల్లలకి పంచే కార్యక్రమం ఉంది. 11 చైర్లు గర్భిణీ స్త్రీలు కూర్చుండడానికి భోజన కార్యక్రమం చేయడం కోసం 11 మంది స్త్రీలు తినడం కోసం 11 చైర్లు మరియు పిల్లలకు ఆట వస్తువులు సమర్పించినటువంటి ఆ దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఇలాంటి స్కూల్స్కి ప్రభుత్వం నుంచి సహకారం తక్కువ ఉంటుంది కాబట్టి దాతలు కూడా ఇలాంటి వాటికి ముందుండి చేయాలని మరీ కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ యొక్క దంపతుల్ని మన కనకదుర్గ దేవాలయం చైర్మన్ అయినటువంటి బాచిమంచి వెంకటేశ్వర్లు కొండయ్య గారు వారి దుశ్యాలతో సన్మానించాల్సిగా కోరుతున్నాం. దంపతులు సూపర్వైజర్ గారు మరియు కొండయ్య గారు వారికి సన్మానం కొట్టగొట్టి సఫలు కొట్టాలి అందరూ.